హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ మ్యాగ్నెట్. ఈ వీడియోలో మనం ప్రాబబిలిటీ అనే చాప్టర్కి సంబంధించిన రెండు ఇంపార్టెంట్ థీరమ్స్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఈ ప్రాబబిలిటీ అనే చాప్టర్లో నుంచి ఒక 7 మార్క్స్ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుంది 2A క్వశ్చన్ పేపర్లో. సో ఈ 7 మార్క్స్ క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడిషన్ థీరం అండ్ బేస్ థీరం, ఈ రెండు క్వశ్చన్స్లో నుంచి ఏదో ఒక క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు ఎగ్జామ్స్లో. ఓకే, సో ఈ 2 థీరమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ప్రూఫ్ ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, వెరీ ఇంపార్టెంట్ థీరమ్స్ ఇవి రెండు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి ఎగ్జామ్స్లో. సో కాబట్టి ఈ 2 థీరమ్స్ని ఈజీగా ఎలా ప్రూఫ్ రాయాలనేది ఈ వీడియోలో చూస్తాం. చూడండి, ఫస్ట్ అడిషన్ థీరం. ఎగ్జామ్లో క్వశ్చన్ ఈ విధంగా ఇస్తాడు: స్టేట్ అండ్ ప్రూవ్ అడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ, లేదా ఇఫ్ E1, E2 ఆర్ ఎనీ 2 ఈవెంట్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ and P is probability function, then prove that P of E1 union E2 equals to P of E1 plus P of E2 minus P of E1 intersection E2. ఇలా అయినా ఇస్తాడు. ఓకే, ఇది అడిషన్ థియరం యొక్క స్టేట్మెంట్. ఓకే, ఇలా ఇచ్చినా మనం రాయాల్సింది అడిషన్ థియరం కాబట్టి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాసుకుందాం. స్టేట్మెంట్ ఏం లేదు, ఇదే. ఓకే, ఇక్కడ ఉండేదే స్టేట్మెంట్. ఓకే, సో క్వశ్చన్లో స్టేట్ అండ్ ప్రూవ్ అడిషన్ థియరం అన్నప్పుడు మనం ఈ స్టేట్మెంట్ రాసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టేట్మెంట్ రాసి ప్రూఫ్ రాయాలి. ఒకవేళ ఇదే డైరెక్ట్ ఇస్తే డైరెక్ట్ మనం ప్రూఫ్ రాసుకోవచ్చు. ఓకే, నౌ ఫస్ట్ ఇక్కడ మనం 2 కేసెస్లో ఈ థియరంని ప్రూఫ్ చేస్తాం. ఓకే, E1 యూనియన్ E2 ఈక్వల్స్ టు P of E1 ప్లస్ P of E2 మైనస్ P of E1 ఇంటర్సెక్షన్ E2 రావాలి. ఓకే, మనం ఏం తీసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈవెంట్స్ ఉన్నాయి. E1, ఇది E2. ఓకే, ఇది మ్యూ అనుకోండి. E1 E2 సపరేట్గా ఉన్నాయనుకుందాం. అంటే దట్ మీన్స్ E1 అంటే కేస్ 1లో ఏమొస్తుందంటే ఇఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్స్ టు పై. E1 ఇంటర్సెక్షన్ E2 అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ పై ఉంది, పై అంటే ఏమి లేదు అని, 0. ఓకే, సో 2 సెట్స్లో కామన్ ఎలిమెంట్స్ ఏం లేకపోతే డిస్జాయింట్ సెట్స్ అంటాం. డిస్జాయింట్ సెట్స్లో E1 ఇంటర్సెక్షన్ E2 పై ఉంటుంది, అంటే కామన్గా ఏముండదు. కేస్ 1 ఇది తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, E1 ఇంటర్సెక్షన్ E2 అయినప్పుడు ఈక్వల్స్ టు పై అయినప్పుడు, సో P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 వచ్చేసి 0 అవుతుంది. E1 ఇంటర్సెక్షన్ E2 పై అయినప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ దీని వాల్యూ ఏమవుతుంది, పై అంటే 0 కాబట్టి 0. నౌ P ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, P ఆఫ్ E1 యూనియన్ E2 ఏమవుతుందంటే P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 అవుతుంది. ఓకే, యూనియన్ యాక్సియం ప్రకారం. ఓకే, బై యూనియన్ యాక్సియం P ఆఫ్ E1 యూనియన్ E2ని మనం ఈ విధంగా రాసుకుంటాం: P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2. సో నౌ P ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏముంది, P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ 0 రాసుకోవచ్చు కదా, -0. ఓకే, 0 అంటే నో వాల్యూ, ఇక్కడ 0 రాసుకోవచ్చు. నౌ P ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ 0 అంటే ఇక్కడ ఏం రాసుకున్నాం మనం, P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 వాల్యూ 0 ఇక్కడ. సో 0 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుందాం, P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. సో అడిషన్ థియరం యొక్క స్టేట్మెంట్ ఇక్కడ మనకు ప్రూఫ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ కేస్ 1. కేస్ 1లో ఈ విధంగా సింపుల్గా ప్రూఫ్ చేస్తాం. ఓకే, వెన్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ పై అయినప్పుడు ఈ విధంగా ప్రూఫ్ వస్తుంది. నౌ ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 2లో ఇక్కడ E1 ఉంది, E2, ఈవెంట్ 2, ఈవెంట్ 1, ఈవెంట్ 2, ఇలా 2 ఉన్నాయి. అంటే దీంట్లో కొంచెం ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది, అంటే ఈ రెండింటిలో సమ్ కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. కేస్ 2లో ఇక్కడ ఏమవుతాయంటే, ఓకే, ఇఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 నాట్ ఈక్వల్స్ టు పై. నాట్ ఈక్వల్స్ టు పై అంటే దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం. ఓకే, నౌ ఇక్కడ మనం 2 స్టేట్మెంట్స్లా రాసుకుందాం. ఫస్ట్ E1 యూనియన్ E2, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఓకే, E1 యూనియన్ E2ని ఎలా రాసుకోవచ్చు, E1 మైనస్ E2, ఓకే, యూనియన్ E2 ఇలా రాసుకోవచ్చా లేదా? E1 యూనియన్ E2 అంటే ఇది మొత్తం టోటల్ పార్ట్ని ఎలా రాసుకోవచ్చు, E1 మైనస్ E2 అంటే E1 మైనస్ E2 అంటే ఈ పార్ట్
యూనియన్ E2 అంటే ఈ టోటల్ పార్ట్. ఓకే, సో ఇలా కూడా రాసుకోవచ్చు. E1 యూనియన్ E2ని E1 మైనస్ E2 యూనియన్ E2. ఓకే, ఇలా రాస్తాం. నౌ P ఆఫ్ E1 యూనియన్ E2 is equals to probability applies both sides. ఓకే, P ఆఫ్ E1 మైనస్ E2 యూనియన్ P ఆఫ్. ఓకే, సో రెండింటికి కామన్గా ప్రాబిలిటీ రాస్తున్నాం ఇక్కడ. సో బ్రాకెట్ వస్తుంది మొత్తానికి. ఓకే, ఈ విధంగా వస్తుంది. సో P ఆఫ్ E1 మైనస్ E2 యూనియన్ P ఆఫ్ E2. ఓకే, ఇలా రాసుకోవచ్చు. నౌ P ఆఫ్ E1 యూనియన్ E2 is equals to యూనియన్ యాక్సియం ప్రకారం టూ ఎలిమెంట్స్కి ఇలా ఉన్నప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? P ఆఫ్ A యూనియన్ B ఉన్నప్పుడు P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B రాసుకోవచ్చు. దీన్ని ఏమంటామంటే యూనియన్ యాక్సియం అంటాం. P ఆఫ్ A యూనియన్ B can be written as P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B. నౌ P ఆఫ్ E1 మైనస్ E2 ప్లస్ P ఆఫ్ E2 ఇలా రాసుకున్నాం. ఓకే, P ఆఫ్ E1 మైనస్ E2 ప్లస్ P ఆఫ్ E2. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1 ఇక్కడ వరకు ఈ విధంగా రాయాలి. ఓకే, E1 యూనియన్ E2ని ఎలా రాసుకోవచ్చు అంటే E1 మైనస్ E2 యూనియన్ E2. ఓకే, దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ E1ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే E1 క్యాన్ బి రిటర్న్ యాజ్ ఓకే E1 మైనస్ E2 యూనియన్ E1 ఇంటర్సెక్షన్ E2. ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ వెన్ డయాగ్రామ్ అనుకోండి. సో ఇది E1, ఇది E2. ఓకే, నౌ E1ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇది E1 క్యాన్ బి రిటర్న్ యాజ్ E1 మైనస్ E2. E1 మైనస్ E2 అంటే ఈ పార్ట్ యూనియన్ E1 ఇంటర్సెక్షన్ E2 అంటే ఈ పార్ట్. ఇలా రాసుకోవచ్చు కదా. E1ని మనము E1 మైనస్ E2 యూనియన్ E1 ఇంటర్సెక్షన్ E2 అని రాయొచ్చు. ఇలా రాసుకున్నాం. నౌ P ఆఫ్ E1 ఈక్వల్స్ టు P ఆఫ్ E1 మైనస్ E2 యూనియన్ E1 ఇంటర్సెక్షన్ E2. నౌ P ఆఫ్ E1 ఈక్వల్స్ టు యూనియన్ అంటే ఎలా రాసుకోవచ్చు? మనం ప్లస్లో రాసుకోవచ్చు. సో P ఆఫ్ E1 మైనస్ E2 ప్లస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఇలా రాసాం. ఓకే, నౌ ఫ్రమ్ ఈక్వేషన్ 1 దీంట్లో P ఆఫ్ ఓకే, సో దీంట్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ దీని ప్లేస్లో, సో ఈ ప్లేస్లో మనం ఈ వాల్యూ మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి ఏం కనుక్కోవచ్చు మనం? ఈ డయాగ్రామ్ అరేంజ్ చేస్తున్నాం చూడండి. నౌ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఇక్కడ నుంచి P ఆఫ్ E1 మైనస్ E2 వాల్యూ కనుక్కుందాం. E1 మైనస్ E2 ఏమవుతుంది? ఈ వాల్యూ ఈ సైడ్కి పోతే P ఆఫ్ E1 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఇలా వస్తుంది. ఓకే, నౌ ఫ్రమ్ ఈక్వేషన్ 1లో P ఆఫ్ E1 యూనియన్ E2 ఇస్ ఈక్వల్స్ టు ఓకే P ఆఫ్ E1 మైనస్ E2 వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది? ఇది మొత్తం P ఆఫ్ E1 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ప్లస్ ఇక్కడ ఏముంది? P ఆఫ్ E2 ఇలా రాసుకున్నాం. సో E1 యూనియన్ E2ని P ఆఫ్ E1 మైనస్ E2 ప్లస్ P ఆఫ్ E2 అని ఇక్కడ ఉంది. సో దీని వాల్యూ మనం సపరేట్గా ఇక్కడ కనుక్కున్నాం. ఓకే, ఏమొచ్చింది? P ఆఫ్ E1 మైనస్ E1 ఇంటర్సెక్షన్ E2. సో ఈ టూ వాల్యూస్ని ఇక్కడ రాస్తే ఇలా వచ్చింది. సో దీన్ని ఆర్డర్లో రాసుకుంటే మనకు ప్రూఫ్ అయిపోతుంది. సో P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్స్ టు P ఆఫ్ E1 ప్లస్ ఈ లాస్ట్లో ఉండేది P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. ఓకే, దిస్ ఈజ్ ప్రూఫ్. ఓకే, నా ఇక్కడ వరకు రాసి మనం హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ కంప్లీట్ ప్రూఫ్ ఫర్ అడిషన్ థీరం. ఓకే, సో కేస్ 1 అనేది చాలా చాలా ఈజీగా రాసేయచ్చు మనం. ఓకే, యూనియన్ యాక్సియం ప్రకారం ఇలా రాసుకుంటాం. ఇక్కడ ఏం లేకపోతే -0 రాసుకుంటాం. 0 ప్లేస్లో E1 ఇంటర్సెక్షన్ E2 రాసేయాలి. ఓకే, సో కేస్ 2లో ఈ టూ స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్. E1 యూనియన్ E2ని ఈ విధంగా రాసుకోవాలి, E1ని ఈ విధంగా రాసుకోవాలి. ఓకే, సో ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే టోటల్ థియరమ్ని ఈజీగా రాసేయచ్చు. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం. ఇది చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. ఓకే, సో మీరు ప్రీవియస్ ఇయర్ ఒక 2-3 ఇయర్స్ పేపర్ చూస్తే మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ రిపీట్ అయి ఉంటాయి. ప్రాబబిలిటీలో 7 మార్క్స్ క్వశ్చన్స్.
నెక్స్ట్ బేస్ థీరం. ఓకే, సో బేస్ థీరం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థీరం. సో అడిషన్ థీరం రాకపోతే బేస్ థీరం అనేది ఎగ్జామ్స్లో వస్తుంది. ఇలా ఇస్తే స్టేట్ అండ్ ప్రూవ్ బేస్ థీరం ఆన్ ప్రాబబిలిటీ అని ఇస్తే మనం ఎలా చేస్తాం చూడండి. ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కొన్నిసార్లు స్టేట్మెంట్ ఇస్తే మనం డైరెక్ట్ ప్రూఫ్ రాసుకోవచ్చు. స్టేట్మెంట్ ఏమొస్తుందంటే దీనికి, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ E1 E2 అండ్ సో ఆన్ En వరకు ఉన్నాయనుకోండి, ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అనుకుందాం. ఓకే, అంటే ఇవి సపరేట్గా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. E1 E2 E3 అలా En వరకు ఉన్నాయి ఈవెంట్స్. ఓకే, ఇన్ ఏ శాంపుల్ స్పేస్, అంటే ఏదో ఒక శాంపుల్ స్పేస్లో మనకు ఇవన్నీ ఈవెంట్స్ ఉన్నాయనుకోండి. ఓకే, శాంపుల్ స్పేస్ ఎస్ అని డినోట్ చేస్తాం. ఇన్ శాంపుల్ స్పేస్ ఎస్. ఓకే, అండ్ ఏ ఈజ్ ఎనీ ఈవెంట్. ఈ స్టేట్మెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఈజ్ ఎనీ ఈవెంట్ ఇంటర్సెక్టింగ్ విత్ EI. ఓకే, ఓకే, ఏ ఈజ్ ఎనీ ఈవెంట్ ఇంటర్సెక్టింగ్ విత్ EI ఇలా రాసుకున్నాం. దెన్ అప్పుడు ఏమవుతుందంటే, ఓకే, మనకు బేస్ థీరం యొక్క స్టేట్మెంట్ ఇది. P ఆఫ్ ఈకే గివెన్ ఏ, గివెన్ అంటాం లేదా బై అని కూడా అనొచ్చు. ఈకే గివెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ ఈకే ఇంటూ P ఆఫ్ ఏ గివెన్ ఈకే డివైడెడ్ బై, ఇక్కడ సమ్మేషన్ వస్తుంది. ఇదే సేమ్ రాసేయాలి మళ్ళీ. సమ్మేషన్ I ఫ్రమ్ 1 to n P ఆఫ్ EI P ఆఫ్ ఏ గివెన్ EI. ఓకే, దిస్ ఈజ్ స్టేట్మెంట్ ఫర్ బేస్ థీరం. ఈ స్టేట్మెంట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో రాయాలి. ఓకే, సో ఇక్కడ P ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఓకే, దెన్ ఇది వస్తుంది ఇక్కడ. ఓకే, E1 ఈజీ సింపుల్ స్టేట్మెంట్ ఇది. జస్ట్ E1 E2 En అనేది మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అనుకుందాం. ఇన్ ఏ శాంపుల్ స్పేస్ ఎస్లో ఏ ఈజ్ ఎనీ ఈవెంట్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే P ఆఫ్ ఈకే గివెన్ ఏ ఈక్వల్స్ టు P ఆఫ్ ఈకే ఇంటూ P ఆఫ్ ఏ బై ఈకే డివైడెడ్ బై సమ్మేషన్ I ఫ్రమ్ 1 to n. సేమ్ ఇదే వస్తుంది. ఇక్కడ K బదులు I రాస్తాం. ఓకే, సో దీని యొక్క ప్రూఫ్ ఎలా రాయాలని చూడండి. ఇక్కడ ప్రూఫ్, ఓకే, ఈ ప్రూఫ్ కొంచెం ఈజీగానే ఉంటుంది. ఓకే, నౌ P ఆఫ్ ఈకే గివెన్ ఏ, దీన్ని మనము ఓకే P ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏ బై P ఆఫ్ ఏ రాస్తాం. ఓకే, ఇది ఎలా రాస్తామంటే కండిషనల్ ప్రాబబిలిటీ యొక్క డెఫినేషన్ ఇది. ఓకే, కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ ప్రకారం P ఆఫ్ ఈకే గివెన్ ఏని P ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏ డివైడెడ్ బై P ఆఫ్ ఏ. ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ రాసుకోవాలి, బి ఉంటే బి రాసుకోవాలి. ఇక్కడ డినామినేటర్ ఏమొస్తుందో అదే రాస్తాం. ఇక్కడ P ఆఫ్ ఈకే గివెన్ ఏ, గివెన్ పక్కన ఇక్కడ ఏముంటుందో ఇక్కడ అదే వస్తుంది. ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్ వస్తుంది. ఓకే, ఇది కండిషనల్ థీరం ప్రకారం రాసాం. ఓకే, నౌ సో దీని ప్లేస్లో ఏం రాస్తాం చూడండి. P ఆఫ్ ఈకే గివెన్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఓకే P ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏ, అంటే ఈ పార్ట్ని P ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏని మనం ఇలా రాసుకోవచ్చు. P ఆఫ్ ఈకే ఇంటూ P ఆఫ్ ఏ బై ఏ గివెన్ ఈకే. ఓకే, P ఆఫ్ ఏ గివెన్ ఈకే ఇలా రాసుకోవచ్చు. ఓకే, డివైడెడ్ బై ఇక్కడ ఏముంది డినామినేటర్ P ఆఫ్ ఏ, సో P ఆఫ్ ఏ ఇలా రాయాలి. ఓకే, సో యూనియన్ యాక్సియం ప్రకారం యూనియన్ ఉంటే మనం ప్లస్ రాసుకుంటాం. ఓకే, ఇంటర్సెక్షన్ ఉంటే ప్రోడక్ట్ లాగా రాసుకోవాలి. ఓకే, డివైడెడ్ బై ఏ. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఇది సింపుల్గా అర్థమైంది. నెక్స్ట్ నౌ ఇక్కడ E1 E2 E3 అండ్ సో ఆన్ En మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అన్నాం. సో E1 E2 E3 ఓకే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఇవన్నీ యాడ్ చేస్తే మనకు శాంపుల్ స్పేస్ రావాలి. ఓకేనా, ఈవెంట్ 1 ఈవెంట్ 2 ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోతే మొత్తం శాంపుల్ స్పేస్ వస్తే దీని ఏమంటామంటే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. సో ఇలా ఉందనుకోండి, ఇలా ఇచ్చాం బికాజ్ ఇట్ ఈస్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే యూనియన్ ఆఫ్ I ఫ్రమ్ 1 to n EI ఓకే
ఈజ్ ఈక్వల్స్ టు ఎస్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం సింపుల్గా ఇలా రాసుకున్నాం. యూనియన్ ఆఫ్ ఐ ఫ్రమ్ 1 to n ei ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ అని ఉంది కాబట్టి ఎస్ రాసాం. ఓకే, సో ఇది మొత్తాన్ని మనము సింప్లిఫైడ్గా ఇలా రాసుకుంటాం. ఇక్కడ n అనుకోండి, ఇక్కడ n ఉంటే n వస్తుంది. నౌ ఇట్ క్యాన్ బి రిటర్న్ యాజ్, చూడండి ఇక్కడ నౌ పి ఆఫ్ ఏ, దీన్ని ఎలా రాసుకుంటాం అంటే పి ఆఫ్ ఎస్ ఇంటర్సెక్షన్ ఏ. ఓకే, పి ఆఫ్ ఎలా వస్తుంది, పి ఆఫ్ ఎస్ ఇంటర్సెక్షన్ ఏ, ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పార్ట్ పి ఆఫ్ ఏ. నౌ ఇక్కడ మనం పి ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ ఏముంది ఈ వాల్యూ, సో దీని ప్లేస్ ఇది రాసుకోండి. యూనియన్ ఆఫ్ ఐ ఫ్రమ్ 1 to n ei ఇంటర్సెక్షన్ ఏ. ఓకే, దట్ ఈక్వల్స్ టు పి ఆఫ్, ఓకే ఇదేం తీసుకుందామంటే యూనియన్, ఇక్కడ బయట రాసుకుందాం ఐ ఫ్రమ్ 1 to n ei ఇంటర్సెక్షన్ ఏ. ఓకే, సో యూనియన్ బయట రాసుకుందాం, ఇలా వచ్చింది. నౌ ఇక్కడ ఏముంది చూడండి, సో యూనియన్ని మనం, యూనియన్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మనం సమ్మేషన్ అని రాసుకోవచ్చు. సో సమ్మేషన్ ఆఫ్ ఐ ఫ్రమ్ 1 to n పి ఆఫ్ ఈ1 ఇంటర్సెక్షన్ ఏ. ఓకే, సో ఈఐ ఇంటర్సెక్షన్ ఏ. ఈ యూనియన్ సింబల్ని మనం బయట తీసుకుంటే ఏమవుతుంది, సమ్మేషన్ లా రాసుకుంటాం. ఓకే, సమ్మేషన్ సింబల్. నౌ సమ్మేషన్ ఐ ఫ్రమ్ 1 to n పి ఆఫ్ ఈ1 ఈఐ ఇంటర్సెక్షన్ ఏని మనం ఎలా రాస్తాం, పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ. ఓకే, ఇక్కడ రాసాం కదా, సేమ్ అలాగే ఇంటర్సెక్షన్ ఉంటే ఈ విధంగా ప్రోడక్ట్ లాగా రాసుకుంటాం, పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ గివెన్ ఈఐ. ఓకే, సో ఇంతకుముందు రాసిన స్టేట్మెంట్ ఇది కండిషనల్ ప్రాబిలిటీ స్టేట్మెంట్. ఓకే, నౌ ఓకే, సో ఫ్రమ్ ఈక్వేషన్ 1లో నుంచి, సో దేని వాల్యూ పి ఆఫ్ ఏ వాల్యూ, ఇదంతా ఈ పి ఆఫ్ ఏ వాల్యూ, సో ఈ ఏ వాల్యూ తీసుకొని ఇక్కడ రాసేయాలి. సో పి ఆఫ్ ఈకే గివెన్ ఏ is equals to P of EK into P of A by A given EK divided by P of A కదా, ఇక్కడ P of A వాల్యూ ఇక్కడ ఏం కనుక్కున్నాం, summation I from 1 to n P of EI into P of A given EI. So hence proved. So this is Bayes theorem. ఓకేనా, సో దీన్ని ఏమంటామంటే బేస్ థియరం అని చెప్తాం. వెరీ వెరీ ఈజీ థియరం ఇది కూడా. ఓకే, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్తే ఈజీగా రాసేయచ్చు. ఒకేసారి మొత్తం కాకపోయినా హాఫ్ వరకు, ఇక్కడ వరకు ఒకసారి రాసేసి చూడకుండా రిమైనింగ్ ప్రాబ్లం మీరు హాఫ్ ఇంకోసారి రాసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనము బేస్ థియరమ్ని ప్రూవ్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ థియరమ్స్ ఇవి. ఈ రెండు థియరమ్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకొని వెళ్ళాలి పబ్లిక్ ఎగ్జామ్కి. సో వెరీ యూజ్ అవుతాయి ఇవి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 7 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ 2 థియరమ్స్లో నుంచి ఏదైనా ఒకటి ఇస్తాడు. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ. Thank you for watching this video.